లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంటులో భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మేధావి, ప్రపంచ మేధావిని తోలనాడుతూ వ్యంగ్యంగా అంబేద్కర్ జపం చేయకపోతే ప్రతిరోజు హిందూ దేవులను పూజించవచ్చు కదా అని చెప్పి కామెంట్ చేయటం, ఇది మనువాద సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిందేమో కానీ భారతదేశాన్ని ప్రేమించేటువంటి వారు, లౌకికత్వాన్ని ప్రేమించేటువంటి వారు, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రేమించేటువంటి వారు, భిన్న జాతులు, భిన్న కులాలు ఉన్నటువంటి భారతదేశంలో అంబేద్కర్ భావజాలం హర్షించదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇవాళ లెఫ్ట్ లాల్ని కలయిక ఈ దేశానికి ఎంత అవసరం అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నటువంటి సమయం. అందువల్ల వెంటనే తక్షణమే రికార్డ్స్ నుంచి ఇవాళ అమిత్ షా ఖండం చేశాడు. వక్రీకరిస్తున్నారు పత్రికలు అని చెప్పేసి, అది జర్నలిజం మీద తోయటం అనేటువంటిది తాడి చెట్టు ఎందుకు ఎక్కబడితే దూడగడ్డి కోసం అన్నట్టు ఉన్నది. కాబట్టి పార్లమెంట్ రికార్డ్స్ని ఓపెన్ చేస్తే ఆయన అమిత్ షా ఏం కామెంట్ చేశాడు అంబేద్కర్ పైన తేటతెల్లమవుతుంది. కాబట్టి పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగించాలి. ఇమీడియట్లీగా బేషరతుగా నరేంద్ర మోడీ ఏమాత్రం లౌకిక రాజ్యాంగం మీద వాళ్ళకి విశ్వాసం ఉంటే, కాన్స్టిట్యూషన్ మీద విశ్వాసం ఉంటే, భారత స్వతంత్ర పోరాటం మీద విశ్వాసం ఉంటే తక్షణమే అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పించాలి నరేంద్ర మోడీ. లేని పక్షంలో అతన్ని అవసరమైతే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి బీజేపీ తమ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈరోజున దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, చేతివృత్తిదారుల సంఘాలు అనేక అభ్యుదయ, కాముక, లౌకిక వ్యవస్థను కాపాడాలని చెప్పేసి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ని తోలనాటాన్ని సహించమంటూ కూడా ఈ రోజున ఇదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేసి అంబేద్కర్ లాంటి మనువాదులు, అమిత్ షా లాంటి మనువాదులు ఈ దేశంలో మన దాళరు అని చెప్పేసి కోరుతూ ఈ రోజున ఈ నిరసన దీక్షను తలపెట్టాము. ఈ నిరసన దీక్ష జయప్రదం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.